హాయ్ అండి, అందరికీ నమస్తే. నవకుసుమం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు కన్నా కొంచెం తక్కువ నువ్వులు, ఇంకా కొన్ని వేరుశనగ పప్పు, 15 నుంచి 20 వరకు బాదం పప్పులు, కొంచెం జీడిపప్పు, 3 లేక 4 వాల్నట్స్. ఇవన్నీ ఒకదాని తర్వాత వేయించుకోవాలి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి ముందుగా నువ్వులు వేయించుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు 2-3 నిమిషాల్లో వేడి అయిపోతాయి. దీని తర్వాత వేరుశనగపప్పు, పల్లీలు కూడా మనం వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకోవడం అయిన తర్వాత మనం జీడిపప్పు, వాల్నట్స్ వీటిల్ని కూడా 1 నుంచి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, దీనిని కూడా 1 నుంచి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొబ్బరి అయిపోయింది కదా. దీని తర్వాత ఇదే గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి. గోధుమ పిండి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలాగే 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1/2 కప్పు మంచినీళ్ళు పోసిన తర్వాత దీనిలో 1.5 కప్పు బెల్లం. ఇప్పుడు 1/2 కప్పు వేసాను కదా, మళ్ళీ ఇలాగే బెల్లం కూడా వేసి మొత్తం కరిగేదాకా ఇంకా కలుపుతూ ఉండాలి. దీనికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. చిక్కటి పాకం అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కరుగుతూ చిక్కపడుతున్నప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసాను కదా, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పాకం తయారైపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి, వీటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా బాదం పప్పు, ఇంకా వేరుశనగ పప్పు, అక్రోటు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇది కొబ్బరి పొడి, ఇంకా జీడిపప్పు పొడి, ఇంకా నువ్వుల పొడి. ఇప్పుడు దీనిలో మనం వేపుకున్న గోధుమ పిండిని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం అన్ని పొడులు ఇంకా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వేడి చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. ఇలా 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న పాకం ఉంది కదండి, అది కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనకి నెయ్యి ఇంకా పాకం సరిపోతుందో లేదో చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి, ఇంకొంచెం పాకం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో అంతా కొద్దిగా ఉంటుంది కదండి నూనెలాగా, అందుకని నెయ్యి ఎక్కువ అవసరం లేదు, కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి లడ్డూలు తయారైపోతున్నాయి. ఎన్నో పోషక విలువలు గల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.